హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఎవరైనా చుట్టాలు తెలియకుండా మన ఇంటికి వచ్చినప్పుడు, అలానే పిల్లలు ఏమైనా స్వీట్ కావాలని ఏడ్చినప్పుడు ఈజీగా అండ్ ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో తయారు చేసేయచ్చండి ఈ రవ్వ లడ్డూని. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని 1 కప్ బొంబాయి రవ్వ వేసేసుకుని దాన్ని వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వాసన వచ్చేలాగా ఇటు గట్టి సహాయంతో అటు ఇటు కదుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి, అడుగు పట్టకుండా. అలా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వలోని తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 కప్స్ ఫుల్గా షుగర్ అయితే తీసుకోవచ్చు. సమానంగా తినే వాళ్ళైతే నేను చూపించిన కొలతలతో అయితే తీసుకోవచ్చు. 1.5 కప్ తీసుకుని గరిటె సహాయంతో బొంబాయి రవ్వని షుగర్ని అయితే కలుపుకోవాలి. కలుపుకొని అదే బండిని గ్యాస్ మీద పెట్టేసుకుని 1.5 స్పూన్ నెయ్యి వేసుకుని కిస్మిస్ అయితే వేసుకుని ఫ్రై చేసేసుకుని వాటిని అయితే ఈ బొంబాయి రవ్వ ప్లేట్లోకి వేసేసుకుని అదే ప్యాన్లో కొన్ని పాలు అయితే పోసుకుని వేడి చేసుకుని ఆ పాలు కూడా ఈ బొంబాయి రవ్వలో వేసుకుని గరిటె సహాయంతో నేను చూపించిన విధంగా మొత్తం బొంబాయి రవ్వ షుగర్ అని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసుకుని దీంట్లో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకుని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత లడ్డూల్లాగా అయితే చుట్టుకోవాలి. చేతితోటి నొక్కుకోవాలండి. ఇవి లడ్డూల్లాగా నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఒక 10 మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చుట్టుకున్న లడ్డూల్ని పక్కన ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే గట్టి పడతాయండి. ఇవి ఇలా చేసిన లడ్డూల్ని ఒక 10 అండ్ 15 డేస్ అయితే నిల్వ ఉంచుకోవచ్చు. డబ్బాల్లో రూమ్ టెంపరేచర్లో అయితే వీటిని అయితే నిల్వ ఉంచవచ్చు ఒక 10 అండ్ 15 డేస్. ఇలా చేసినవి అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.